అందుకే విడాకులంటున్నావు. ఈ తాళికే గనక ఆడది కట్టుబడి ఉండకపోతే 90% కాపురాలు కూలిపోతాయి. తాత్కాలికంగా వచ్చే గొడవలకి విడిపోతే కలిసుండే జంటను కలలో కూడా చూడలేము. తాళంటే అదొక్క దారం కాదు సత్య, ఆలు మగల 100 ఏళ్ల జీవితానికి దారి. తాళంటే ఒక తాడు కాదు సత్య, ఆడకి మగ, మగకి ఆడ జీవితకాలం తోడు. ఒక్కసారి తాళి పడిన తర్వాత పెళ్లి అన్నికంటే పవిత్రమైపోతుంది. విడిపోతున్న 100 జంటలను కలిపిన చరిత్ర నీకుంది. ఆ ఆడవారందరి దృష్టిలో దేవుడన్న పేరు నీకుంది. మరి మా జంటనెందుకు విడదీయాలనుకుంటున్నావు? నా మీద అభిమానమా, ఇంకేదైనా స్వార్థమా? అవని, ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా? నువ్వు బావుండాలి, అదే నా స్వార్థం. నీ కూతురు బావుండాలి, అదే నా స్వార్థం. ఏ తప్పు చేయని నువ్వు అన్యాయంగా నిందలు మోయడం భరించలేక ఇటువంటి సలహా ఇచ్చాను. నా భర్త నిజం తెలుసుకుని నా దగ్గరకొస్తాడనే నమ్మకం నాకుంది సత్య. దయచేసి ఇంకొకసారి అలా ఆలోచించొద్దు. నేను బయలుదేరతాను. అవును, నేను డ్రాప్ చేస్తాను. గుడికెందుకొచ్చావు? మీరెందుకొచ్చారు? ఇక నుంచైనా నా కొడుకు జీవితం బాగుపడాలని దేవుణ్ణి మొక్కుకోవడానికొచ్చాను. నువ్వెందుకొచ్చావు? ఎలాగైనా నా భర్త దగ్గరకు నన్ను చేర్చు, ఏదో విధంగా నా కూతురితో అత్తారింటికెళ్ళిపోయేలా దీవించు అని అర్చనలు చేయించుకుంటున్నావా? అవునత్తయ్యా, ఏదో రకంగా తిరిగి మన ఇంట్లోకి వచ్చేయడానికి రకరకాల స్కెచ్లు వేస్తుంది. 20 minutesలో రీచ్ అవుతాను, ఓకేనా? ఈలోపు మీరంతా కాన్ఫరెన్స్ హాల్లో గ్యాదర్ అవ్వాలి. మా అందరికీ మనశ్శాంతి లేకుండా చేసి నువ్వు మాత్రం గుడికొచ్చి పూజలు చేసుకుంటున్నావు. ఎవరి వలన ఎవరికి మనశ్శాంతి కరువైందో, ఎవరి వలన ఎవరు మారిపోతున్నారో, ఎవరి వలన ఎవరు దూరమైపోతున్నారో తెలుస్తూనే ఉంది. ఈ మాటల గారడి వలనే శ్రీకర్ బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. నోరు ముయ్యువే పనికి మాలిందానా? ఏయ్ నోర్బాయ్! నీ వల్లే కదా ఈ రోజు నేను ఇలాంటి పరిస్థితిలో ఉండవలసి వచ్చింది. నా మెడలో ఈ తాళి కట్టిన వాడికి దూరం కావాల్సి వచ్చింది. నువ్వు చేస్తున్న తప్పులని, నీ స్వయం కృతాపరాధాలని పక్క వాళ్ల మీదకి ఎందుకు నెడుతున్నావు? పక్కలో బల్లెం పెట్టుకుని తిరుగుతున్నావు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకా ఈ తాళిని చూసుకుని రెచ్చిపోతుంది అత్తయ్య. ఈ తాళి మెడలో ఉంది కాబట్టి ధైర్యంగా ఉంటుంది. నన్ను ఎవరూ ఏం చెయ్యలేరులే అని విర్రవీగుతుంది. భర్తను మోసం చేసిన దానికి ఆ భర్త కట్టిన తాళిని మెడలో ఉంచుకునే అర్హత ఉందా? భర్తను వెన్నుపోటు పొడిచిన దానికి ఈ తాళిని తనతో శాశ్వతంగా ఉంచుకునే హక్కుందా? గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాణ్ణి గుండెల మీద తన్నింది. గుండెల మీద ఈ తాళి నుంచుకోవచ్చా? ఇంకా ఈవిడ గారు ఆడజాతికి ఆదర్శం అనుకుంటున్నారా? భార్య అంటే ఇలా ఉండాలి అనడానికి ఈవిడ గారు నిదర్శనం అనుకుంటున్నారా? తాళిని పవిత్రంగా కొలిచేదానిని నేను. నా భర్తంటే నాకు ప్రాణం. మీకంటే ఎక్కువ కొలిచేదానిని నేను. నాకు నా భర్త అంటే ప్రాణం. ఛీ, ఆ మాట అనడానికి సిగ్గనిపించటం లేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? సిగ్గుమాలిన పని చేశావు కదా.
మీ బుద్ధి మందగించింది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మీకు దమ్ముంటే నా తాళిని తెంచండి, మరుక్షణమే మీ తాళి తెగిపోతుంది. అత్తయ్య, ఎందుకైనా మంచిది వదిలేయండి. తెగించిన ఆడది ఏమైనా చేస్తుంది. నా చేతులతో ఈ క్షణం తెంచలేకపోయాను, కాని తొందరలో నా కొడుకుతో తెంచేలా చేస్తాను. అలా చేసిన మరుక్షణమే మీ కొడుకు మీకు దూరమైపోతాడు. నా మెడ నుంచి తాళి పెరిగిపోయినా 2-3 సందర్భాల్లోనూ మీ కొడుకు ప్రాణగండాన్ని ఎదుర్కొన్నాడు. ఆ విషయం మర్చిపోయారా? అందరి మెడలో ఉన్న తాళి వేరు, నా మెడలో ఉన్న తాళి వేరు. ఈ తాళి నా భర్త ప్రాణాలు కాపాడుకునే సంజీవని. ఈ తాళిని ఉంచుకుని దీనిని అడ్డం పెట్టుకుని నీ కొడుకు దగ్గరికి చేరిపోతానని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు అలాంటి ఆలోచన లేదు, అటువంటి దుర్బుద్ధి లేదు. నా నిజాయితీ, నా ప్రేమ, నా దైవం నన్ను తన దగ్గరికి చేర్చుతాయి. మీరు పంతంతో మీ కొడుకు ద్వారా ఈ తాళిని తీయించాలని చూశారంటే మాత్రం కొడుకు ప్రాణాలను మీరే మీ చేతులారా తీసుకున్నవారవుతారు. అయినా సరే అలాంటి ప్రయత్నం చేద్దామనుకునే దుర్మార్గమైన ఆలోచన నీకు కలిగిందంటే మాత్రం నువ్వు ఆడజాతికే కళంకమవుతావు.